హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నా అండి. ఇదండి ముందే తరిగి పెట్టేసుకున్నాను చూడండి. బెండకాయలు తర్వాత ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నా అండి. మనకి చాలామంది జిగట్ వస్తుంది, ఎలా బెండకాయ చేయాలా అనేసి చాలామంది కొంతమంది మెసేజ్ చేశారండి. అందుకోసము ఇలా బెండకాయ ఫ్రై చేసి చూపించండి అక్క ఒకసారి అనేది, అందుకోసం ఇలా బెండకాయ ఫ్రై చేయడానికి రెడీ చేస్తున్నా అండి. ముందే మనకు కావాల్సిన బెండకాయలు కడిగి అంతా నీట్గా తేమ అంతా పోయిన తర్వాత ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ వచ్చేసి మనము స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇందులోకి మనము ఫస్ట్ బెండకాయలు వేయించుకుందామండి. ఇలా నా స్టైల్ అయితే నేను ఇలా చేస్తానండి, జిగుట్ లేకున్నట్లా చేయాలి కాబట్టి ఇలా చేస్తాను నేను. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, అలా లేకుండా ఇలా జిగట రాకోకుండా ఉండాలని చెప్పేసి ఇలా మనం ఇవి కనీసం ఒక 15 నిమిషాలన్నా పడుతుంది ఫ్రెండ్స్ మనకి వేయించడానికి. ఇవి అంతవరకు వేయించుకుందాము. కొంచెము కూడా ఆయిల్ వేసేసుకుందాం ఫ్రెండ్స్, ఒక 2-3 స్పూన్లు ఇలా ఆయిల్ వేసేసి ఒక 15 నిమిషాలు వేయించేస్తాం ఫ్రెండ్స్ బాగా. ఆ వేగిన తర్వాతనే మనకి జిగుట్ లేకున్నట్లా వస్తుంది. జిగుట్ ఉండుకోకుండా చేయాలంటే ఇవి బాగా వేయించుకోవాలి. ఇదో ఇలా చూడండి ఫ్రెండ్స్, మనము 10 నిమిషాలు వేయించాను. వేయించిన తర్వాత ఇలా జిగుట్ లేకుండా అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రెష్గా అయిపోయినాయి. ఎక్కడ కూడా బెండకాయ జిగుట్ అన్నట్టు లేదు. ఇలాగ 10 నిమిషాలు వేయించేసాను ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసేసి ఇలా చూడండి. ఇప్పుడు వచ్చి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇంకో ప్యాన్ తీసుకున్నాను, అది పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్. ఇద్దరు ఇంకొకటి తీసుకొని తగినంత ఆయిల్ వేసేసుకున్నాము. కొంచెమే ఆయిల్ పడుతుంది, చాలా అవసరం లేదు బెండకాయలు కదా, అందుకోసం తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. నేను వచ్చేసి కొన్ని పల్లీలు కూడా వేస్తాను ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రైలోకి. పల్లీలు వేయిస్తూ ఉన్నాను ఫస్ట్. ఇలా చూడండి, ఫస్ట్ పల్లీలు వేయించుకున్న తర్వాత మళ్ళీ మనము అవన్నీ వేయించుకున్నామండి. ఇలా చూడండి, కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఇలా ఫ్రెండ్స్ పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నా. అందులోకే ఎర్రగడ్డ ఫ్రెండ్స్, ఎర్రగడ్డ కరివేసినాను. ఆ ఎర్రగడ్డ కూడా వేయించేసుకున్నాము. ఆ ఎర్రగడ్డ కూడా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుదాం ఫ్రెండ్స్ మనము. అలాగే కరివేపాకు ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు అన్నింటిలోకి ఎక్కువే వాడుతుంటాను, ఎందుకంటే చాలా మంచిది కదా కరివేపాకు వాడడం వల్ల. ఇది కొంచెం రెడ్ కలర్ రానిస్తాం ఫ్రెండ్స్ మనము. ఇలా ఫ్రెండ్స్ రెడ్ కలర్ అయిపోయినాయి చూడండి. ఇలాగా మంట స్లోగా పెట్టేసుకొని మనము ఇందులో కావాల్సినవన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం పసుపు వేసేసాను. మళ్ళీ తర్వాత వచ్చి కొంచెం ధనియాల పొడి అండి. ఇలా బెండకాయ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పన్నం చేసుకొని అందులోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి కొంచెం రొట్టెలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి తగినంత కారం కూడా ఇలా చూడండి, తగినంత కారము నేను కొంచెమే చేస్తున్నాను కదా, దానికోసం కొంచెమే వేసాను. అందులోకి పుట్నాల పొడి అండి. ఇలా నేను పుట్నాల పొడి కూడా కొంచెం వేసాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, మాకు తగినంత మనము ఎన్ని చేస్తామో దాన్ని బట్టి వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు. కొంతమంది ఎక్కువ వాడతారు, కొంతమంది తక్కువ వాడతారు కదా, అలా. మళ్ళీ వచ్చేసి సాల్ట్ మనం తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. నేను పుట్నాల పొడి వచ్చేసి ముందే రెడీ చేసి పెట్టుకుంటాను, ఇలా ఫ్రైలో కావాల్సి వస్తాయి కదా అనేసి, అందుకోసం అలా ఫ్రెండ్స్. ఇది అయిపోయింది చూడండి ఇలాగా. ఇప్పుడు ఇందులోకి మనము ముందే వేయించి పెట్టుకున్న బెండకాయలు చూడండి, బెండకాయలు వేసేసుకున్నాం. ఇవన్నీ వేసేసి మనం స్లో మంట మీదే అన్నీ కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, ఎక్కడ కూడా జిగురు లేకుండా మంచిగా ఫ్రై లాగా అయిపోతుంది. మనం ఆయిల్ కూడా తక్కువ యూజ్ చేసాం కదా, ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు ఇందులోకి, అందుకోసం ఇలా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. మనం ముందే పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేస్తున్నాను. ఇలా పల్లీలు కూడా వేసి చేసుకుంటే చాలా బాగుంటాయి. తినుకోకుండే వాళ్ళు కూడా బెండకాయ తింటారు ఫ్రెండ్స్. ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఒకసారి కూడా ఇలా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.